జానీ మాస్టర్ వివాదం తెలుగు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. తన దగ్గర పనిచేసే లేడీ అసిస్టెంట్ కొరియోగ్రఫర్ పై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన రిమాండ్ విధించింది కోర్టు. ఈ వివాదంలో అల్లు అర్జున్ పాత్ర ఉందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై పుష్ప 2 నిర్మాత మైత్రి రవి స్పందించారు. ఆ వివాదంలో అల్లు అర్జున్ ఉన్నాడనే వార్తలు అబద్ధమని కొట్టిపాడేశారు. అవన్నీ వదంతులుగా అభివర్ణించారు. జానీ మాస్టర్ లేడీ డాన్సర్ వివాదం వాళ్ళిద్దరి పర్సనల్ ఇష్యూగా తేల్చేశారు. ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది. అలాగే తను మా సినిమాకి అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప 2 బిగిన్ అయినప్పుడే మేము ఆ అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి. అడిషనల్ కొరియోగ్రాఫర్ హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా విషెస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఎంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు సార్. అసలు బన్నీ గారి స్టేచర్కి ఆయన ఈయన ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలి, అసలు అలాంటివి ఏమి ఉండవు సార్. అసలు జానీ మాస్టర్ తో స్పెషల్ సాంగ్ చేద్దామనుకునే లోపే ఈ ఇష్యూ తెరపైకొచ్చిందని మైత్రి రవి అన్నారు. సెట్ బిహైండ్ థాట్ ఏం జరుగుతుందనేది అల్లు అర్జున్ గారికి తెలియదన్నారు. గొప్ప స్టేచర్ ఉన్న అల్లు అర్జున్ పై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ల ఉనికి కోసం ఇలా అలజడి సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. జానీ మాస్టర్ ఆ లేడీ డాన్సర్ మధ్య వివాదం పూర్తిగా వాళ్ల పర్సనల్ విషయమని మైత్రి రవి అన్నారు. జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రఫర్ వివాదం తెరపైకి రాకనే అల్లు అర్జున్ ఆ అమ్మాయికి తన చిత్రాల్లో అవకాశం కల్పిస్తారని స్వయంగా ఆయన మేనేజర్లే ఈ విషయాన్ని చెప్పారని ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ అనంతరం యాంకర్ ఝాన్సీ ఆఫ్ ద రికార్డ్ చెప్పారని వార్తలొచ్చాయి. దాంతో అందరూ బన్నీది చాలా గొప్ప మనసుని పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే విమర్శలు చేశారు. దీంతో ఆ వివాదంలో బన్నీ పాత్రపై నిర్మాత రవి క్లారిటీ ఇవ్వటం ప్రాధాన్యతను సంతరించుకుంది.